2025 నుంచి 2026 మధ్య గవర్నమెంట్ రోడ్లు అండ్ హైవేలకు కలిపి దాదాపు 5.5 నుంచి 6 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఇది చాలా భారీ పెట్టుబడి. ఇంత పెద్ద మొత్తాన్ని రోడ్లపై ఖర్చు చేయడం అంత అవసరమా బీజేపీ గవర్నమెంట్కి? మనందరికీ ఇప్పుడు ఒక కామన్ డౌట్ వస్తుంది. దేశంలో ఎక్కడ చూసినా కొత్త హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో రోడ్డు విస్తరిస్తున్నారు. ఎందుకు ఇంత డబ్బు రోడ్లకే ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఇది నిజంగా దేశానికి అంత అవసరమా? ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకు గవర్నమెంట్ రోడ్లపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, రోడ్లు మన దేశ డెవలప్మెంట్తో ఎలా సంబంధం ఉన్నాయి, మన రోజువారీ జీవితానికి ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి, స్టెప్ బై స్టెప్ సింపుల్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. మన ఊర్లో ఒక రైతు తన పంటలో ఫ్రూట్స్ పండిస్తాడనుకోండి. ఆ ఫ్రూట్స్ సిటీకి పంపాలి, కానీ రోడ్లు బాగలేవు. అప్పుడు ట్రక్ నెమ్మదిగా వెళ్తుంది, ఫ్రూట్స్ పాడైపోతాయి, ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు అదే రోడ్డు బాగుంటే ట్రక్ ఫాస్ట్గా వెళ్తుంది, ఫ్రూట్స్ సేఫ్గా చేరుతాయి, రైతుకు లాభం ఎక్కువ ఉంటుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ ఇదే లాజిక్ దేశానికి కూడా వర్తిస్తుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్గా మనకు కావాల్సింది మంచి రోడ్లు. ఎందుకంటే ఇండస్ట్రీలో తయారైన వస్తువులు త్వరగా మార్కెట్కి చేరాలి. ట్రాన్స్పోర్ట్స్లో అయితే కంపెనీలకు చాలా నష్టం వస్తుంది, ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఎకానమీ స్లో అవుతుంది. అంటే రోడ్లు బాగుంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. నార్మల్ హైవేల కంటే ఎక్స్ప్రెస్ వేలు చాలా ఫాస్ట్. ఇందులో సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ రాట్స్ రూట్స్ ఉండవు. సో దీంతో జర్నీ టైం చాలా తగ్గుతుంది. ట్రక్ డ్రైవర్ తక్కువ టైంలో ఎక్కువ ట్రిప్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడు. డీజిల్ ఖర్చు కూడా సేవ్ అవుతుంది. ఇది కంపెనీలకు చాలా లాభం తీసుకొస్తుంది. అందుకే ఎక్స్ప్రెస్ వేలను ఎకానమీ రోడ్లు అంటారు. గవర్నమెంట్ కొత్త హైవే వేస్తే ఆ రోడ్డు పక్కనే ఫ్యాక్టరీలు వస్తాయి, గోడౌన్లు వస్తాయి, హోటల్స్, పెట్రోల్ బంక్లు ఇలా చాలా వస్తాయి. ఇవన్నీ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి. అంటే ఒక రోడ్డు వల్ల వేలాది మందికి పని దొరుకుతుంది. రోడ్లు మెట్రో సిటీలకే కాదు, గ్రామాల అభివృద్ధి కూడా చాలా అవసరం. గ్రామం దగ్గర హైవే వేస్తే రైతు పంటలు త్వరగా మార్కెట్కి చేరుతాయి, ల్యాండ్ విలువ కూడా పెరుగుతుంది, కొత్త బిజినెస్ అవకాశాలు కూడా వస్తాయి. అంటే గ్రామం కూడా స్లోలీ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన దేశ రక్షణ. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆర్మీ త్వరగా బార్డర్స్కి చేరాలి. రోడ్లు బాగుంటేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే బార్డర్స్ ప్రాంతాల్లో కూడా భారీ రోడ్లు నిర్మిస్తున్నారు. నితిన్ గడ్కరీ గారు లాస్ట్ ఇయర్ ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు, పీఎం రాహత్ పేరుతో. రోడ్డు పైన ప్రమాదం జరిగి దెబ్బలు తగిలితే 24 గంటల్లో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 1,50,000 రూపాయలు క్యాష్లెస్ ట్రీట్మెంట్. అలాగే హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పారు. ఇండియా మొత్తం హైవే నెట్వర్క్తో కనెక్ట్ అయితే సిటీల మధ్య దూరం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇండస్ట్రీలు మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లో కూడా వస్తాయి. దీంతో దేశంలో సమానంగా డెవలప్మెంట్ జరుగుతుంది. దేశంలో రోడ్లు ఎక్కువగా వేయడానికి కారణం ఏమిటంటే కేవలం ట్రాఫిక్ తగ్గించడం కోసం కాదు, దేశ ఎకానమీ వేగంగా పెరగడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ఇండస్ట్రీలు అభివృద్ధి చెందడానికి, గ్రామాలు కూడా ఎదగడానికి, మొత్తం మీద దేశ భవిష్యత్తు బలపడడానికి. సింపుల్గా చెప్పాలంటే రోడ్లు అంటే కేవలం ప్రయాణం చేయడం కోసం కాదు, దేశ అభివృద్ధికి వేసే పునాది. ప్రభుత్వం నేరుగా రోడ్లు అయితే వేయదు. ఒక రోడ్డు వేయాలంటే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రాష్ట్రంలో ఏ రూట్లో ఎన్ని కిలోమీటర్ల హైవే నిర్మించాలని. తర్వాత ఈ పనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి ఇస్తారు. ఇది ప్రభుత్వ సంస్థ. ఇది ప్రాజెక్ట్ ప్లాన్, టెండర్ ప్రాసెస్ చూసుకుంటుంది. ఇండియాలో హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను నిర్మించే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అవే లారెన్స్ అండ్ టర్బో అంటే L&T, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదాని రోడ్ ట్రాన్స్పోర్ట్, GMR గ్రూప్, టాటా ప్రాజెక్ట్స్, దిలీప్ బిల్కాన్. ఇవే దేశంలో చాలా హైవేలు, నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను నిర్మిస్తున్న ప్రధాన కంపెనీలు, ఇంపార్టెంట్ కంపెనీస్. ఇవి గవర్నమెంట్కి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇస్తాయి. కొన్ని ప్రాజెక్టుల్లో ఇవే పెట్టుబడి పెట్టి తర్వాత టోల్స్ ద్వారా డబ్బులు తిరిగి సంపాదించుకుంటాయి.